బీఆర్ఎస్లో కీలక నేత కేసీఆర్, కేటీఆర్ తర్వాత కీలక నేతగా ఎదిగిన హరీష్ రావు బీజేపీలోకి వెళ్ళబోతున్నారు అనే సంకేతాల్ని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నిన్న బాంబు పేల్చారు. ఆ బీఆర్ఎస్లో ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన మహానేత హరీష్ రావు. హరీష్ రావు ఒక్కడే ఆ పార్టీలో సరైనోడు, మిగతా వారంతా అరాచకవాదులు, అవినీతి పరులు అంటూ ముద్ర వేశాడు. అంటే వారి కుటుంబంలో చిచ్చు పెట్టడానికి ఈ వ్యాఖ్యలు చేశాడా? హరీష్ రావు పార్టీ మారబోతున్నాడు అనే దానికి సంకేతాల అనేది తేలాల్సి ఉంది. బీజేపీలోకి వస్తే మేము తీసుకుంటాం, కానీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎవరైనా రావాల్సిందే, ఆ తర్వాతనే బీజేపీలో చేర్చుకుంటాము. హరీష్ రావు ఎమ్మెల్యేకి రాజీనామా చేసినా కూడా ఈజీగా గెలుస్తాడు, మంచి పేరుంది నాకు తెలుసు అంటూ బండి సంజయ్ సర్టిఫికేట్ ఇచ్చాడు. ఆ బీఆర్ఎస్లో కేసీఆర్, కేటీఆర్, కవిత, కన్నారావు, సంతోషరావు మినహా మరెవరు మిగిలే పరిస్థితి కనిపించడం లేదు. కనీసం హరీష్ రావు అయినా బీఆర్ఎస్లో ఉంటాడా, బీజేపీ తీర్థం పుచ్చుకుంటాడా అనే విషయం తేలాల్సి ఉంది. ప్రస్తుతానికైతే తెలంగాణలో ఎలాంటి అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు కూడా లేవు కాబట్టి 4 సంవత్సరాల ముందే ఈయన తొందరపడి నిర్ణయం తీసుకుంటాడా? అసలు బీఆర్ఎస్ ఎల్పీఏ రద్దు కాబోతా ఉంది. ఇప్పటికే 9 మంది కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు, మరో 16 మంది సిద్ధంగా ఉన్నారు. అదే కనుక జరిగితే ఆ శాసనసభలో కూడా ప్రతిపక్ష హోదా కూడా రద్దయిద్ది. ఆ బీఆర్ఎస్ అనేది ఉండదు. ఇప్పటికే కేసీఆర్ సిద్ధంగా ఉన్నారు, ఈ బీఆర్ఎస్ పెట్టుకొని మనం సర్వనాశనం అయిపోయాం, దాన్ని టీఆర్ఎస్గా మార్చండి అంటూ మేధావులు, వాస్తు సిద్ధాంతులు కూడా చెప్తున్నారు కాబట్టి మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ బీఆర్ఎస్ ఎలాగూ కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతుంది కాబట్టి మరలా టీఆర్ఎస్ పెట్టుకోవడానికి కేసీఆర్ కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే హరీష్ రావు ఉంటాడా పోతాడా అనే దాని మీద చర్చ తీవ్రంగా జరుగుతూ ఉంది. హరీష్ రావు అయితే ఖండిస్తూ ఉన్నాడు, మొదటి నుంచి ఏ పార్టీలోకి వెళ్ళేది లేదు, ఇలాంటి మాటలన్నీ నమ్మద్దు అని చెప్తున్నాడు. అలా చెప్పిన వారే చాలామంది పార్టీలు మారారు కాబట్టి జనం కూడా ఎదురు చూస్తున్నారు హరీష్ రావు ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు, బీజేపీలోకి వెళ్తే బీజేపీలో రాణించే అవకాశం ఉందా అనే దాని మీద మరో వీడియోలు తెలుస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.